సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటి ముందు కూతుర్లు నిరసన చేశారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌన పోరాటానికి దిగారు. ఎన్నికలకు ఏడాది ముందు దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. మూలాపేటలో పోర్టు నిర్మాణ శంకుస్థాపన చేసేందుకు వచ్చిన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనుకే ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే దువ్వాడ శ్రీను భార్య దువ్వాడ వాణి కొంతమందిని వెంటబెట్టుకుని జగన్ను కలిశారు. టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా దువ్వాడ వాణిని వెంటనే నియమించేశారు. ఆ తర్వాత మళ్లీ టెక్కలి సీటును శ్రీనుకు కేటాయించడంతో తాను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తున్నట్లు వాణి ప్రకటించారు. వైవి సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది వాణికి నచ్చజెప్పి నామినేషన్ వేయకుండా ఆపారు. కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరం వద్ద ఇంటిని నిర్మించుకున్నారు. అక్కడ మరో మహిళతో కలిసి ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దువ్వాడ శ్రీను వాణికి హైంజవి, నవీన అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల శ్రీను మరో మహిళతో ఉండడంతో తమ సంగతి ఏంటో తేల్చాలంటూ కుమార్తెలు గురువారం రాత్రి ఆందోళనకు దిగారు. దువ్వాడ శ్రీను ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చొని చాలాసేపు ఉన్నారు. బయట నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేట్ తీలేదు. దువ్వాడ కుటుంబంలో చానాళ్ళ నుంచి వివాదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నా తాజాగా అవి బయటపడ్డాయి. కుమార్తెలు అక్కడే విలేకరులతో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు తీసుకోలేదని తెలిపారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ తాజాగా గన్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన దగ్గర గన్ ఉందని, దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈ నెల 7న జిల్లా పోలీసులను కలిసి దరఖాస్తు ఇచ్చారు. కొంతకాలంగా తనకు కొంతమంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొందరు వ్యక్తులు తన ఇంటి దగ్గర రెక్కి నిర్వహిస్తున్నారని పోలీసులకు దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఇందులో వాస్తవాలేంటని పోలీసులు ఆరా తీయగా గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడుపై టెక్కిల్లో పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో పార్టీ అధినేత జగన్ మౌనంగా ఉండడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుందని రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము మాట్లాడడానికి మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా, మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు.